పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మే 7వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 7వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ యొక్క మొదటి పట్టణాన్ని ధ్యానించుదాం. ఈ భాగం యెరూషలేం సంఘంలో జరిగిన ఒక ముఖ్యమైన చర్చను చూపిస్తుంది. అన్యజనులు క్రీస్తులో చేరాలంటే యూదుల ధర్మశాస్త్రం పాటించాలా లేదా అనే సందేహం వచ్చింది. ఈ సందర్భంలో పేతురు, యాకోబు మాట్లాడుతూ దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలియజేశారు. పేతురు మాటలు దేవుని కృపకు సాక్ష్యం. పేతురు నిలబడి ఇలా చెప్తూ ఉన్నాడు, దేవుడు అన్ని జనులకు కూడా మనలాగే ఎన్నుకున్నాడు. వారు కూడా పరిశుద్ధాత్మను పొందుతారు. దేవుడు పక్షపాతం చూపడు. మనం రక్షింపబడింది ధర్మశాస్త్రం వల్ల కాదు, కృప వల్ల. యూదులకే కాదు, ప్రతి మనిషికి రక్షణ ఉంది. మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు ఇతరులను తక్కువగా చూస్తాం, కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కృప అందరికీ అందుబాటులో ఉంది. వారు అన్ని జనుల మధ్య దేవుడు చేసిన అద్భుత కార్యాలను వివరించారు. ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మనం ఇతరులతో పంచుకోవాలి. అది విశ్వాసాన్ని బలపరుస్తుంది. యాకోబు ఇలా చెబుతూ ఉన్నాడు, అన్ని జనులను భారమైన నియమాలతో పడకూడదు, కానీ కొంత నియమాలు సూచిస్తూ ఉన్నాడు. విగ్రహారాధన నుండి దూరంగా ఉండాలి, అపవిత్రత నుండి దూరంగా ఉండాలి, రక్తాన్ని తినకూడదు. దేవుడు మనపై అవసరం లేని భారాలు పెట్టడు, కానీ పవిత్రతను కోరుతాడు. రక్షణ కృప ద్వారా. దేవుని ప్రేమ అందరికీ సమానంగా ఇవ్వబడింది. విశ్వాసంలో స్వేచ్ఛ మరియు బాధ్యత, సంఘంలో ఏకత్వం ముఖ్యం ఉండాలని కోరుకుందాం. నేను ఇతరులను తీర్పు చేస్తూ ఉన్నానా? దేవుని కృపను పూర్తిగా అర్థం చేసుకుంటున్నానా? నా విశ్వాసం ఇతరులకు ఆశ కలిగిస్తుందా అనేటువంటి విషయాలను మనం ఈనాడు మరి సువార్త పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే ప్రభు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనలందరినీ కూడా తయారుగా ఉండమని పదే అడుగుతూ ఉండగా, ప్రభు మనకు ఏమి నేర్పిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ధ్యానించుదాం. తండ్రి ప్రేమకు ప్రతిరూపమైన క్రీస్తు ప్రేమ. యేసు ఈ వచనాల్లో తండ్రి నన్ను ప్రేమించినట్లే నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెబుతూ ఉన్నాడు. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది త్యాగంతో కూడిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ మన పరిస్థితులను బట్టి మారదు. మన బలహీనతలు, తప్పులు ఉన్నప్పటికీ ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఈ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మన హృదయంలో నిజమైన శాంతి కలుగుతుంది. ప్రేమలో నిలిచి ఉండడం అనే పిలుపు. యేసు నా ప్రేమలో నిలిచి ఉండడి అని చెప్పాడు. ప్రేమలో నిలిచి ఉండటం అంటే కేవలం భావోద్వేగంగా దేవుని ప్రేమించడం కాదు, ఆయనతో నిరంతర సంబంధంలో జీవించటం. ప్రార్థన, వాక్య ధ్యానం, విధేయత ద్వారా ఆయన ప్రేమలో కొనసాగాలి. దేవునితో బంధం బలపడినప్పుడు జీవితంలో తుఫాన్లు మనల్ని కదిలించలేవు. విధేయత ప్రేమకు సాక్ష్యం. యేసు తన తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమలో నిలిచినట్లే మనము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన ప్రేమలో నిలుస్తామని చెప్పాడు. విధేయత అనేది భారం కాదు, అది ప్రేమకు ప్రతిఫలం. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చిత్తాన్ని అనుసరించాలని కోరుకుంటాం. విధేయతతో ఆశీర్వాదం దాగి ఉంది. దేవుని ప్రేమ మనల్ని మార్చుతుంది.
మనిషి ప్రేమ చాలాసార్లు స్వార్థంతో నిండి ఉంటుంది, కానీ క్రీస్తు ప్రేమ మనలో మార్పును తెస్తుంది. ఇది క్షమించటం నేర్పిస్తుంది, సహనాన్ని పెంచుతుంది, ఇతరులను ప్రేమించటానికి శక్తినిస్తుంది. దేవుని ప్రేమలో జీవించే వ్యక్తి తన జీవితంతోనే సువార్తను ప్రకటిస్తాడు. ఆనందానికి మూలం క్రీస్తు సన్నిధి. యేసు నా ఆనందం మీలో ఉండునట్లు అని అన్నాడు. ఈ లోక ఆనందం తాత్కాలికం, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, కానీ క్రీస్తు ఇచ్చే ఆనందం లోతైనది, శాశ్వతమైనది. కష్టాల్లో కూడా మనకు ధైర్యాన్నిచ్చేది ఈ ఆత్మీయ ఆనందమే. సంపూర్ణ ఆనందం అంటే ఏంటి? యేసు మన ఆనందం సంపూర్ణమవ్వాలని కోరుతూ ఉన్నాడు. సంపూర్ణ ఆనందం సంపదలో కాదు, విజయంలో కాదు, మనుషుల ప్రశంసల్లో కాదు. అది దేవునితో సన్నిహిత సంబంధంలో ఉంటుంది. ఆయన ప్రేమ నడిచే జీవితం మాత్రమే హృదయాన్ని నిజంగా తృప్తిపరుస్తుంది. ప్రేమలో జీవించడం ఒక సాక్ష్యం. ఈ వచనాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తాయి. దేవుని ప్రేమను అనుభవించిన వారు ఆ ప్రేమను ఇతరులతో పంచాలి. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మన ప్రేమ క్రీస్తు ప్రేమకు ప్రతిబింబంగా ఉండాలి. మన మాటల్లో, ప్రవర్తనలో, సేవలో దేవుని ప్రేమ కనిపించాలి. మనకు వ్యక్తిగత పిలుపు. ఈరోజు యేసు మన ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నాడు, నీవు నా ప్రేమలో నిలిచి ఉన్నావా? మన జీవితంలో ఎన్నో ఆందోళనలు, ఆకర్షణలు ఉంటాయి, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ప్రేమలో నిలవడం. ఆయన ప్రేమలో నిలిచినప్పుడు మన జీవితం ఫలవంతమవుతుంది, ఆనందముతో నిండిపోతుంది, ఇతరులకు ఆశీర్వాదం అవుతుంది. అపోస్తల కార్యములు మనం ఆ ప్రేమను ఏ విధంగా పంచుకున్నారో మనకి అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు యొక్క ఆజ్ఞలను మనం ఏ విధంగా పాటించగలం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రభు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా యొక్క ఆజ్ఞలను పాటించువాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా శిష్యుడు అని ప్రభు అంటూ ఉన్నాడు. అంతేకాదు, నా ఆజ్ఞలను పాటించేవాడు నాతో సన్నిహితంగా ఉంటాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రభు అనుదినం తండ్రి యొక్క ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, మనకు ఇవ్వబడినటువంటి అష్టభాగ్యాలు మనల్ని చాలా ప్రేరేపిస్తూ ఉంటాయి. అంతేకాదు, 10 ఆజ్ఞలు ప్రభువు ఇవ్వబడినటువంటి వాక్యాలు. నీ దేవుడైన సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుదువుగాక. మరి ఇంకా 10 ఆజ్ఞలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞలను పాటించట్లో మనం ఎలాంటి శ్రద్ధను, పవిత్రతను చూపిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ధ్యానించుకోవాలి. ప్రభు యొక్క ప్రేమను పొందాలంటే పవిత్రత ఉండాలి.